ఓకే, సో అంటే 2 టీముల నుంచి వచ్చారు, అందరూ కలిపి చాలా బాగా పాడారు. కానీ 2 టీములు అనుకున్నాక ఇప్పుడు ప్రేక్షకుల కోసం కొత్త సింగర్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. యా, ఇట్ సైడ్ నుంచి పండు, గానా కోకిల రోహిణి గారు. అబ్బా, రోహిణి వాయిస్ మార్చి భలే పాడిందబ్బా. మేడం 2 మైకులు తెచ్చుకున్నారు. మేలు ఫీమేల్ 2 వాయిస్లు నేనే పాడతా. కలిపా విడివిడిగా వస్తాయి సౌండ్? విడివిడిగా వస్తాయి, మీరు కలుపుకోవాలి. బాబు గారు, దురదృష్టవశాత్తు మీ టీం నుంచి రోహిణి గారు వచ్చారు. మీకు అతి ఇష్టమైన పాట ఒకటి చెప్పండి సార్, దాన్ని ఎలా పాడాలనేది పాడి వినిపిస్తాను. చంపడానికి ఏ పాట అయితే ఉంది, నీకు నచ్చిన పాటను చంపి చెప్తాను. అంటే ఏదైనా ఒకలా పాడతారంట. అన్ని బాగా పాడతావు కదా, నువ్వే ఒకటి సెలెక్ట్ చేసి పాడే అంటున్నారు. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ, ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా, అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే, నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే. హాయ్ రామా ఇదేమి ప్రేమ, అబ్బాయి వాయిస్, హంగామా భరించతరమా, అందమ్మ అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమా. బాగా పాడుతున్నా, పాడమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే చాలని. గివ్ ఇట్ అప్ ఫర్ రోహిణి, సూపర్, వెల్ డన్. ఇప్పుడు అటు సైడ్ నుంచి మా కోయిలమ్మ పాట పాడింది, ఇప్పుడు మా గద్దా రామందు బ్యాచ్. హలో, ఇప్పుడు ఈ పాట ఏంటని గెస్ చేయాలి మనం. రెడీ? ఎక్కడ 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 ఎక్కడ్రా ఎక్కడ్రా రమ్మను. డిస్కరేజ్ చేయకూడదు సింగర్ ని. అసలు పాడితే కదా ఎంకరేజ్ చేయడానికి. నీకు మ్యూజిక్ లో అక్షరాలు నేర్పుదాని వచ్చా, పాడు. ఎక్కడ ఎక్కడ అలా కాదు, ఎక్కడ అది కొంచెం కిందకి. ఎక్కడ ఎక్కడ ఎక్కట్లే సాంగ్ ఎక్కట్లే. జామురాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా, వయారి వాలు కళ్ళలోన వరాల బండి పూలవాన, స్వరాల ఊయలూగు వేళ. అమ్మాయి 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 జామురాత్రి జాబిలమ్మ. అరే అమ్మాయి అన్నావు, జలుబు చేసింది అమ్మాయికి. Fantastic. ఆవిడ అద్భుతమైన సింగర్ అని చెప్పడం కోసం నిన్ను పిలిచా.